హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. హెచ్జిటికి ఇంపార్టెంట్ అనమాట. హెచ్జిటి సబ్జెక్ట్ ఎవరైతే హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్లో ఈ బిట్స్ నుంచి ఏమైనా బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరిన్ని వీడియోస్ని మీరు చూడవచ్చు. ఇక్కడ దీర్ఘచతురస్రం మరియు రాంబస్ల రెండింటి ధర్మాలను కలిగి ఉన్న చతుర్భుజం ఏది? చతురస్రం. దీర్ఘచతురస్రం మరియు రాంబస్ల రెండింటి ధర్మాలను కలిగి ఉన్న చతుర్భుజం ఏది? చతురస్రం. ఒక చతురస్రం నిర్మించుటకు కావలసిన కొలతల సంఖ్య. ఒక చతురస్రం నిర్మించుటకు కావలసిన కొలతల సంఖ్య ఎంత? 1. రాంబస్ యొక్క అన్ని భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడు పటం దీర్ఘచతురస్రం. రాంబస్ యొక్క అన్ని భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడు పటం ఏంటి? దీర్ఘచతురస్రం. పుటాకార బహుభుజి పేరు ఏమిటి? పుటాకార బహుభుజి పేరు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకునే చతుర్భుజం ఏంటి? కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకునే చతుర్భుజం చతురస్రం, సమాంతర చతుర్భుజం. చతురస్రం, సమాంతర చతుర్భుజం. ఇవి కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకునే చతుర్భుజం అన్నమాట. మ్యాక్స్ అనే పదం భ్రమణ సౌష్ఠవతను చూపే ఆంగ్ల అక్షరాల జత అని చెప్పింది. ఆ మ్యాక్స్ అనే పదం భ్రమణ సౌష్ఠవతను చూపే ఆంగ్ల అక్షరాల జత ఏది అంటే హెచ్ అండ్ ఎస్. 2 బిందువులను కలిపే అన్ని దూరములలో తక్కువ దూరం గలది ఏది? సరళ రేఖ. 2 బిందువులను కలిపే అన్ని దూరములలో తక్కువ దూరం కలది ఏది? సరళ రేఖ. ఆంగ్ల అక్షరాలలో 2 కన్నా ఎక్కువ సౌష్ఠవాక్షరాలు కలిగి ఉన్న అక్షరం ఏంటి అంటే ఓ. ఆంగ్ల అక్షరాలలో 2 కన్నా ఎక్కువ సౌష్ఠవాక్షరాలు కలిగి ఉన్న అక్షరం ఏది అంటే ఓ. వృత్త రేఖా చిత్రంలో వృత్త కేంద్రం వద్ద చేసే కోణం విలువ 360 డిగ్రీస్. వృత్త రేఖా చిత్రంలో వృత్త కేంద్రం వద్ద చేసే కోణం విలువ ఏంటి? 360 డిగ్రీస్. ఏకాంతర కోణాల జతలు సమానమైతే ఆ రేఖలను సమాంతర రేఖలు అంటారు. ఏకాంతర కోణాల జతలు సమానమైతే ఆ రేఖలను సమాంతర రేఖలు అని చెప్తాం. కనిష్ట 3 సౌష్ఠవ రేఖలు లేని పటం ఏది అంటే దీర్ఘచతురస్రం. కనిష్ట 3 సౌష్ఠవ రేఖలు లేని పటం ఏది అంటే దీర్ఘచతురస్రం. త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్ను నిరూపించు పద్ధతి ఏది? తార్కిక నిగమన పద్ధతి. త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్ను నిరూపించే పద్ధతి తార్కిక నిగమన పద్ధతి. ఒక సంఖ్య 1ల స్థానంలో 4 కలదు. ఆ సంఖ్య ఒక వర్గ సంఖ్య కానవసరం లేదు. ఒక సంఖ్య 1ల స్థానంలో 4 కలదు. ఆ సంఖ్య ఒక వర్గ సంఖ్య కానవసరం లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యవకలన పద్ధతి వర్గమూలం కనుగొనే విధానంలో క్రింది వాటిలో ఏ సంఖ్యలను ఉపయోగిస్తారు? బేసి సంఖ్యలు. వ్యవకలన పద్ధతి వర్గమూలం కనుగొనే విధానంలో క్రింది వానిలో ఏ సంఖ్యలను ఉపయోగిస్తారు అంటే బేసి సంఖ్యలని ఉపయోగిస్తారు. వాతావరణ కాలుష్యానికి కారణమైన వాయువు ఏది అనే ప్రశ్న ఏ రకమైన ప్రశ్న? లఘు సమాధాన ప్రశ్న. వాతావరణ కాలుష్యానికి కారణమైన వాయువు ఏది అనే ప్రశ్న ఏ రకమైన ప్రశ్న? లఘు సమాధాన ప్రశ్న. పెట్రోలియం తయారీ ప్రక్రియలోని వివిధ దశలను వివరించండి అనే ప్రశ్న ఏ రకమైన ప్రశ్న? వ్యాసరూప సమాధాన ప్రశ్న. పెట్రోలియం తయారీ ప్రక్రియలోని వివిధ దశలను వివరించండి అనే ప్రశ్న ఏ రకమైన ప్రశ్న? వ్యాసరూప సమాధాన ప్రశ్న. తరగతి గదిలో అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు చేసే మదింపు నిర్మాణాత్మక మదింపు. తరగతి గదిలో అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు చేసే మదింపు నిర్మాణాత్మక మదింపు. ప్రత్యుత్పత్తిని నిర్వచించుము. ఇది ఏ రకమైన ప్రశ్న? లఘు సమాధాన ప్రశ్న. ప్రత్యుత్పత్తిని నిర్వచించుము అనేది ఏ రకమైన ప్రశ్న? లఘు సమాధాన ప్రశ్న. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఆల్ అసెస్మెంట్స్ అని చెప్పింది ఎన్హాన్స్ డ్రీమ్స్. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఆల్ అసెస్మెంట్ అని చెప్పింది ఎవరు? ఎన్హాన్స్ డ్రీమ్స్. రూబిక్స్ అనున్నది రెడ్ అను పదం నుండి ఆవిర్భవించింది. రెడ్ అనున్నది లాటిన్ భాషా పదం. రూబిక్స్ అనున్నది ఏ పదం నుంచి ఉద్భవించింది?
ఆవిర్భవించింది. రెడ్ అను పదం నుంచి ఆవిర్భవించింది. రెడ్ అనున్నది లాటిన్ భాషా పదము. ఎవరి సిద్ధాంతం ప్రకారం అభ్యాసకుడు అభ్యసన కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు? వైగోట్స్కీ. ఎవరి సిద్ధాంతం ప్రకారం అభ్యాసకుడు అభ్యసన కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు? వైగోట్స్కీ. భిన్నాలను వాటి ప్రక్రియలను వివరించిన గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు. భిన్నాలను వాటి పరిక్రియలను వివరించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్తుడు. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 22. మహావీరాచార్యుడు రచించిన గ్రంథం గణిత సార సంగ్రహం. మహావీరాచార్యుడు రచించిన గ్రంథం గణిత సార సంగ్రహం. వృత్తం యొక్క బిందు సౌష్ఠవముల సంఖ్య 1. వృత్తం యొక్క బిందు సౌష్ఠవముల సంఖ్య 1. బిందు సౌష్ఠవం కలిగి ఉన్నది. బిందు సౌష్ఠవం కలిగి ఉన్న అక్షరాలు ఏంటి అంటే INZ. ఈ అక్షరాలు అనేవి బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇవన్నీ బిట్స్ అనేవి మీకు ఎస్జిటిలో చాలా ఇంపార్టెంట్. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా? ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియోస్ అనేవి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.